హనుమత్ జయంతి రోజున మరి ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎట్లా చేయాలనే విషయాన్ని గమనించినప్పుడు ఉదయాత్ పూర్వమే ఎవరైతే ఉంటూ ఉంటారో కొంతమంది హనుమాన్ భక్తులు 21 రోజులు, కొంతమంది మండల దీక్ష అని చెప్పేసి 41 రోజులు దీక్షను స్వీకరిస్తూ ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక మాలను ధరించి దాని ద్వారా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ నిత్యం కూడా ప్రార్థనలు చేస్తూ హనుమత్ జయంతి రోజున వారంతా కూడా ఎక్కడైతే పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ మాల విరమణ అనేది దీక్షా విరమణ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే ఏ విధంగా చేయాలని చూసినప్పుడు, ఎందుకంటే ఆంజనేయ స్వామి సాక్షాత్తు రుద్రస్వరూపం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందుకే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఏమిటి అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుంతంచ హనుమతు స్మరణాతు భవేతు. ఆంజనేయ స్వామి ఆరాధన చేసినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి లాభం కనబడుతూ ఉంది. మరి ఈ శ్లోకాన్ని గమనించినప్పుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే, అతని యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉంటే కీర్తి వస్తుంది, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. తర్వాత భయం, కొంతమందికి మానసికపరమైనటువంటి భయాలు ఉంటాయి, కొంతమందికి శారీరకపరమైనటువంటి భయాలు ఉంటాయి. అటువంటి భయాలన్నింటినీ కూడా పోగొట్టే స్వామి ఆంజనేయ స్వామి అని చెప్పబడుతూ ఉంది. తర్వాత గట్టి ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది స్వామి సేవ చేస్తే. తర్వాత ముఖ్యంగా హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రానే భూత ప్రేత పిశాచ ఢాకిని అటువంటి ఎవరైతే చెడు రాక్షసులు ఉంటూ ఉంటారో, మరి ఇప్పటికి కూడా మానవులల్లో కూడా చెడు ప్రభావాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారి యొక్క చెడు ప్రభావం అంతా కూడా ఆ స్వామి యొక్క నామ సంకీర్తనం చేస్తే చాలట చెడు ప్రభావం పోతూ ఉంటుంది. అటువంటి ఆంజనేయ స్వామికి మరి దీక్షను స్వీకరించినటువంటి దీక్షా స్వాములు కాషాయ వస్త్రాలను ధరించాలి, అదేవిధంగా చక్కని నామాన్ని ధరించాలి, తిరునామాన్ని ధరించాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం పూటనే నదీ తీరాలలో స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మీ దగ్గరి ప్రాంతాలలో ఉన్నటువంటి ఏ నదైనా కూడా అవకాశం ఉంటే ఆ నదికి వెళ్ళి స్నానం చేసి పవిత్రమైనటువంటి స్నానాలు చేసి ప్రతిరోజు ఉదయం స్వామి యొక్క అర్చన, మధ్యాహ్నం స్వామి యొక్క అర్చన, సాయంకాలం స్వామి యొక్క అర్చన చేస్తూ ఏకభుక్తాన్ని చేస్తూ ఉపవాస దీక్షతో ఎవరైతే హనుమంతుని యొక్క దీక్షను స్వీకరిస్తూ ఉంటారో వాళ్లకున్నటువంటి నవగ్రహ దోషాలే కానివ్వండి, వాళ్లకున్నటువంటి మానసిక శారీరకమైనటువంటి ఏవైతే రుగ్మతలు ఉంటూ ఉంటాయో అవన్నీ కూడా దూరం చేసే స్వామి ఆంజనేయ స్వామి. కాబట్టి కనీసం మరి దీక్ష తీసుకోకున్నా కూడా ఇంట్లో దుష్టశక్తి ప్రభావం ఉంది, లేదా మీకు ఎంత వ్యాపారం చేసినా కూడా లాభాలు రావడం లేదు, విద్యార్థులకు చదువు రావడం లేదు, అనుకున్న కోరికలు తీరడం లేదు అనుకునే వాళ్ళు కనీసం హనుమత్ జయంతి రోజున, అంటే హనుమత్ జయంతి ప్రాంతాల వారిగా నిర్వహిస్తూ ఉన్నారు, కానీ చైత్ర మాసంలో శుక్ల పౌర్ణమి రోజున హనుమంతుని పూజ చేసే వాళ్ళంతా కూడా చక్కని ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యాన్ని పోసి కలశ గణపతి ఆరాధన చేసిన తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కానీ లేదా ఫోటోను కానీ పెట్టుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామికి చక్కగా సత్ సంకల్పం చేసుకొని తర్వాత ఆ సంకల్పంలో కూడా
అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ కుటుంబస్య ఆరోగ్యవాన్ విద్యావాన్ వివాహవాన్ సంతానవాన్ విజయ పరంపరా సిద్ధ్యర్థం శ్రీ హనుమత్ కృపా కటాక్ష సిద్ధ్యర్థం ఆంజనేయ స్వామి పూజనంచ అహంకరిష్య అని చెప్పేసి సత్ సంకల్పాన్ని చేసుకొని ఆ విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన చేసి కలశ గణపతి పూజా విధానంతో చక్కగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి మరి ఆంజనేయ స్వామికి పంచామృతాలతో ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అయితే ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు కాబట్టి బ్రాహ్మణోత్తముల ద్వారా నమక చెమకాలతో అభిషేకం చేయించుకోవడం ముఖ్యంగా మనకి విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి శని భగవానుడు బాగా లేడు కాబట్టి అటువంటి వారు తప్పకుండా ఈ యొక్క చైత్ర శుక్ల పౌర్ణమి రోజున కానీ లేదా రాబోతున్నటువంటి వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి రోజున మరి పూజా విధానం ఎట్లా చేయాలో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హనుమాన్.